Bluetooth mode. Hi. Hi. ఇక్కడ చూడమా చుట్టూ
आयुरारोग्यास्तैश्वर्याभिवृद्धिरस्तु राजाधिराजाय प्रसय्य समहिरे नमो भजं मयि श्रवणाय कुर्महे कामाय मज्जं कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महा పైకి పైకి అక్కడ దారాలు రకం కట్టండి పైకి शरीर आयुरारोग्य अष्टैश्वर्याभिवृद्धिरस्तु इष्टकाम्यार्थ मनोभाञ्चाप्रहितरस्तु संगमेश्वर स्वामी देवता संपूर्ण अनुग्रह द्वारा सर्वदा विजयस्तु రైట్ తీసుకోరా థ్యాంక్ యూ చెప్పు సార్కి థ్యాంక్ యూ చెప్పు ఓకే రైట్ మనకి చాలా సుప్రదమైంది. అందుకనే అంటే ఇక్కడ మానవాళ్ళు ఏమేమి కావాలో అవన్నీ అవసరమైన సంక్రాంతి పండుగ రోజు. ఎందుకంటే భోగి అంటే ఇప్పుడు ఆ భోగి పనులు వస్తారు పిల్లలకి, ఎందుకు ఆయుష్ ప్రమాణం పెరగడం కోసం, అంటే ఆరోగ్యము ఆయుష్యాలు పెరుగుతుంది. భోగి స్నానం చేసి తర్వాత రవి సంక్రమణ దినాలంట. ఈ భోగి రోజు అంతా మొదలు పెట్టుతాం. తర్వాత భోగి సంక్రాంతి రవి సంక్రమణ దినం. ఇప్పుడు దక్షిణం కాస్త ఉత్తరాయణం అయిపోతుంది, అంటే సూర్య గమనం మారుతుంది. ఇప్పుడు రాత్రి అంతా కూడా పగలే, రాత్రి కాలం ఎక్కువైపోతుంది. కానీ ఇంకా నెక్స్ట్ వచ్చేది ఎండాకాలం వస్తుంది కాబట్టి పగలు వస్తుంది. పగల కాలం ఎక్కువై రాత్రికి తగ్గుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం, ఇప్పుడు దక్షిణాయనం అయితే ఉత్తరాయణ పుణ్యకాలం. అందుకనే వైకుంఠ ద్వారం, వైకుంఠ ఏకాదశి వస్తుంది కదా రేపే. అందుకనే మహర్షుల ఉత్తరాయణ ఉత్తర ద్వారం తెలిస్తే మోక్ష ద్వారం తెలుస్తుంది. అందుకని ఏకాదశి రోజు ఖచ్చితంగా, అందుకే భీష్ముడు వాడే మా యుగ పురుషులు వాళ్ళంతా, మనము చాలా మంది యుగ పురుషులు చూస్తున్నాం, పెద్ద పెద్ద మహాత్ములందరూ కూడా. ఆయన అందుకే యుద్ధంలో మహాభారత యుద్ధం జరిగినప్పుడు కూడా ఆ భీష్మాచార్యులు వారు కృష్ణుడు అడిగారు, నీకు ఎప్పుడు అడిగి ఇచ్చామరణం ఆయనకి, అంటే కోరుకుంటే మరణం వస్తుంది. ఇచ్చామరణం అంటే మనం ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం వస్తుంది. అలాంటి భీష్ముడు కూడా కదా నీకు ఇచ్చామరణం ఉంది కదా ఇప్పుడు మరణిస్తామంటే, లేదు నేను ఉత్తరాయణం వచ్చేంత వరకు కూడా నేను మరణించని చెప్పి ఆయన భూమికి తగలకూడదు కాబట్టి అంపసేన మీద ఆయన నిద్ర చేశాడు. ఈ వైకుంఠ ద్వారం తెరిచిన తర్వాత ఆయన మోక్ష ప్రాప్తి కలిగాడు. అందుకనే ఈ ఉత్తరాయణ సంక్రమ దినాలంటే, అందుకనే మకర జ్యోతి, మన అయ్యప్ప స్వామి కూడా మకర జ్యోతి వస్తుందని చెప్పి ఆ సంక్రాంతి పండుగ రోజు వెళ్తారు. అలాగే కనుమ ముక్కనుమ అంటే మనం జంతువులు కూడా మనకి సత్సంబంధాలు ఉన్నాయి మన దాంట్లో. ఇప్పుడు పాలు కావాలంటే ఆవులు కావాలి, పశువులు కావాలి, వాటికి ఇవన్నీ కూడా కొత్త కొత్త పంటలు, అంటే ఇప్పుడు వడ్ల పంటలు కానీ ఏ పంట అయినా సరే కొత్త ధాన్యం వస్తుంది. అందుకే పొంగు పాలు పెట్టడం, పాత వస్తువుల్ని కూడా భోగి మంటగా వేస్తారు. పాత వస్తువులు తీసుకుపోయి భోగి మంటగా వేయడం, అంటే ఆ పాత వస్తువులు ఉంటే ఇబ్బంది కలుగుతుందని చెప్పి భోగి మంటగా మార్చొచ్చు. అలా చాలా చాలా మన హిందూ సాంప్రదాయాలు చాలా చాలా పెట్టారు. అలాంటిది ఇలాంటి మహత్తరమైన కార్యక్రమం ఈ సేవ ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ పరంగా మిమ్మల్ని ఈ ప్రాంతంలోకి తీసుకొచ్చిన మీ యొక్క ఉపాధ్యాయులు, మీ యొక్క ఉపాధిని గురువులు, అంటే ఉపాధ్యాయులు అంటే ఎవరు, మార్గదర్శకులు మనకి. ఇక పుట్టంగానే తల్లి తర్వాత తండ్రి తీసుకుని ఏం చేస్తాడు, గురువు దగ్గరికి అప్పగిస్తాడు. గురువు ఏం చేస్తాడు, గూగుల్ మ్యాప్ తప్పు చెప్తుంది, కానీ గురువు మాత్రం తప్పు చెప్తాడా? తప్పు చెప్పడు. ప్రతి విద్యార్థిని తన కంట్లో పెట్టుకొని ఆ గురువు మార్గదర్శకంగా మార్గాన్ని చూపిస్తాడు గురువు. అలాంటి ఆ గురువులు విద్యార్థులు
ఆ విద్యార్థులను తీసుకొని ఆ గురువుగారి పరంపరైన ఆ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా వచ్చి ఇక్కడ మిమ్మల్ని పిలుచుకొచ్చుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీకు మంచి ఆనందం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చేయడం ద్వారా ఏమవుతుంది, మనకి ఆనందం కలుగుతుంది. ఆనందం ద్వారా ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని మీకు చెప్తున్నారు కదా. ఆ మహాభాగ్యం ఎక్కడ వస్తుంది? ఆనందం నుంచి వస్తుంది. దుఃఖపడుతుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. అందుకని ఆనందం కోసం మన మహర్షులంతా కూడా ఆలోచించి ఇలాంటి పట్టీలు పెట్టారు. చాలా ఇలాంటివన్నీ చేసుకుని ఆనందపడడం ద్వారా ఆ సంగీతం కానీ, ఒక డ్యాన్స్ కానీ, నృత్యం కానీ, ఒక భరతనాట్యం కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అందుకే మన మహర్షులు కూడా ఇప్పుడు శివరాత్రి రోజు నాటకాలు పెడుతుంటారు, పండుగలప్పుడు డ్యాన్స్ చేస్తుంటారు, పెళ్లిళ్ళకి డ్యాన్స్లు వేస్తారు, పాటలు పాడుతుంటారు. ఎందుకు అంటే మన ఆనందం కోసం. ఆనందం అంటే ఆరోగ్యం ఉంటుంది. అర్థమైంది? ఆరోగ్యం మహాభాగ్యం అన్నట్టు మిమ్మల్ని అందరూ పిలుచుకొచ్చి ఇలాంటి ఆ వస్తువులు పెట్టి ఆ ఆభరణ స్వచ్ఛంద సేవా సంస్థ పరంగా మీకు మంచి సదావకాశాన్ని కల్పించారు మీ యొక్క ఉపాధ్యాయులు గురువు గారు. అర్థమైందండి? ఈ యొక్క విషయాన్ని మీరంతా చక్కగా మంచిగా చదువుకొని, అర్థమైందా? మనకి అంగవైకల్యం ముఖ్యం కాదు. మనిషి శరీరంలో అవయం పోయిందని అవసరం లే. భగవంతుడు ఏదో ఒక శక్తిని ఇచ్చినాడు. ముఖ్యమైన సరస్వతి. ఇప్పుడు చాలా మంది ఒక వ్యక్తిని నేను చూస్తున్నా, ఒక ఆయన టీవీలో చూస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, అందుడైన ఇలా కొట్టుకుంటూ శబ్దాలు వస్తున్నాయి. ఆయన ఏదో పేరు గుర్తులేదు. అలా ఎవరికి కూడా మనిషికి అన్ని అవయాలు అవసరం లేదు భగవంతుడు. కానీ ఈ యొక్క ఏ ఒక్క వస్తువు పోయిందో మనిషికి అంటే అంగవైకల్యం అని వాళ్ళు అనుకోకూడదు. అంగవైకల్యం కూడా చాలా మహాత్ములు పుట్టారు కదా, లేరా? వాళ్ళకి భగవంతుడు ఏదో శక్తిని ఇచ్చాడు. అర్థమైందండి? అంగవైకల్యం అనేది మనసుకు ఉండకూడదు. మనిషికి ఉండొచ్చు, మనసుకు అంగవైకల్యం ఉంటే అది పనికిరాదు. వాళ్ళ ఉత్సాహం రేపెడతాడు. భగవంతుడు ఏదో ఒక శక్తిని ఇస్తాడు. అర్థమైందా? వాళ్ళు తక్కువంచన అయిపోతుంది. అంగవైకల్యం అనేది వాళ్ళని తక్కువంచన అయిపోతుంది. మనమే అంగవైకల్యం వాళ్ళ ముందు. వాళ్ళకున్న తెలివితేటలు కానీ, వాళ్ళకున్న ఆలోచనలు కానీ, వాళ్ళకున్న సత్తాగ్రహ శక్తి, సంగ్రహణ శక్తి అంటే చూడంగానే పసిగట్టే శక్తి కానీ ఇవన్నీ ఉన్నాయి. అర్థమైందండి? ఒక ఆయన బ్యాంకులో పనిచేస్తారు వేపల్లో, సుబ్బరాజు గారని. కళ్ళు ఉన్నవాళ్ళు చక్కగా చెప్పలేరు. కళ్ళు లేనైనా ఒక అతడు కొట్టేసి పాస్బుక్ పేరు చెప్తాడు, అకౌంట్లో ఎంతో చెప్తాడు, ఎంత ట్రాన్స్ఫర్ అని చెప్తాడు. అంత మేధో శక్తిని ఇచ్చాడు భగవంతుడు. అంటే వాళ్ళకి ఏదో శక్తిని ఇచ్చాడు. వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళని అంధులు, అంగవైకల్యం అనే మాట తీసేయాలి. వాళ్ళని చాలా గొప్పది ఏదో శక్తిని భగవంతుడు ఇచ్చింటాడు. అర్థమైందండి? వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళనే సద్భావంగా భావించాలి. మీరు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మిమ్మల్ని మీరు ఎన్నో ఉత్సాహమైన పనులు చేస్తారు. మీకు ఆ భగవంతుడు శక్తిని కల్పించాలి. మీకు ఇంకా పుణ్యం కల్పించాలి, శక్తిని ఇవ్వాలి, ఇంకా చేయించాలి వాళ్ళకని. అర్థమైందండి? ఇక్కడితో శుభం భూయాత్. నాకు తెలిసిన దూరం కొన్ని మాటలు చెప్పాను. సకల విద్య ఉన్నత నిరోగేశ్వర్యాభివృద్ధిరస్తు సౌభాగ్యత శుభఫల ప్రాప్తిరస్తు సర్వేషాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు సర్వగ్రహానుకూల్యత సిద్ధిరస్తు దైవీకృత యోగ్యత సిద్ధిరస్తు దైవీ ఫల యోగ్యత పర్లేదు. అందరూ భగవంతులే, అందరూ భగవత్ స్వరూపులే. అర్థమైన ఎవరిని తక్కువ చేయకూడదు. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలోని ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా భగత్ సింగ్ కాలనీలోని భవితా కేంద్రంలోని దివ్యాంగ జిల్లాలతో కలిసి సంగమేశ్వర దేవాలయం వద్ద సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మేము గత 2 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా చేస్తున్నాము. అందుకు భవితా స్కూల్ నిర్వాహకులైనటువంటి సంగీత మేడం గారు, అలాగే పిల్లల తల్లిదండ్రులది ముఖ్య పాత్ర. ఎందుకంటే ఈ సంక్రాంతి సంబరాలు అనేది ఎక్కడ నిర్వహించవచ్చు, కానీ ఒక పుణ్యక్షేత్రంలో నిర్వహించాలనేసి మేము వారందరినీ కోరడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఈ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా, దివ్యాంగ పిల్లల తల్లిదండ్రులు కూడా అంగీకరించి సంక్రాంతి సంబరాలు ఎంతో సంతోషంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించడానికి మాకు అన్ని విధాలు సహకరించారు. ఈ కార్యక్రమం గత 2 సంవత్సరాలనే మేము చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా చేయాలా, సంక్రాంతి సంబరాలు నిర్వహించాలా అనేసి గట్టి
తలంపుతో మేడం గారిని కోరాను. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మేడం గారు అది తల్లిదండ్రుల అనుమతి తీసుకొని కార్యక్రమం నిర్వహించడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. అలాగే ఈ కార్యక్రమం చేయాలంటే నాకు చాలా భయం వచ్చింది. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం చేయాలంటే చాలా డబ్బుతో కూడుకునే పని. ఈ కార్యక్రమానికి ఒక చిన్న విషయం చెప్పాలి మీ అందరి సమక్షంలో. నాకు మంచి మిత్రులు ఉన్నారు. ఆ మిత్రుల సహాయ సహకారాలతో నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను. బయట వారిని వ్యక్తులను అడిగేదానికంటే కూడా నాకు అన్ని విధాల నా చిన్ననాటి మిత్రులు సహకారం అందిస్తున్నారు. నా మిత్రుడు లక్ష్మీప్రసాద్ అని అతను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరు. అతని కొడుకు బర్త్డే గత నెల 24వ తారీఖు. కానీ అతను ఒక మంచి మనసుతో నాకు ఈ కార్యక్రమం కోసం అంటే పిల్లలను ఇలా ఎక్స్కర్షన్ తీసుకెళ్తున్నాము, మీ వంతు సహాయ సహకారాలు ఏమన్నా అడగకముందే అతను వాళ్ళ కొడుకు పుట్టినరోజు సందర్భంగా మాకు సాయం చేశాడు. అలాగే ఇంకొక మిత్రుడు ద్వారకనాథ్, అతను కూడా బెంగళూరులోనే ఉంటాడు. ఆ అబ్బాయి కూడా నేను అడగకముందే నాకు ఇలా పిల్లల్ని ఎక్స్కర్షన్ తీసుకెళ్తున్నాము అనేసి న్యూ ఇయర్ సందర్భంగా కాల్ చేశాడు నాకు. ఈ ఇయర్ ఏం చేస్తున్న ప్రోగ్రామ్స్ అని అడిగినప్పుడు పిల్లల్ని సంక్రాంతి సంబరాల్లో భాగంగా మేము ఎక్స్కర్షన్ తీసుకెళ్ళాలనుకుంటున్నాము అని అడిగిన వెంటనే అతను కూడా మాకు సహాయ సహకారాలు అందించాడు. అలాగే మరొక మిత్రుడు రమేష్, అతను లక్నోలో జాబ్ చేస్తున్నాడు. అతను కూడా ఈ పిల్లల పట్ల ప్రేమతో మాకు అన్ని విధాల సహకరించాడు. ఇంకా మా సంస్థలోని సభ్యుడు ఒక బ్రాహ్మణుడు నందకుమార్ స్వామి, అలాగే సురేష్, మరి నా తమ్ముని మిత్రుడు విష్ణు, వీళ్ళందరి సహాయ సహకారంతో మేము ఈ కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రతి ఒక్కరు మా సంస్థలోని సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు మేము ఒక కుటుంబ సభ్యుల లెక్క అంటే ఇక్కడ వీరందరూ కూడా మా కుటుంబ సభ్యుల లెక్క భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కాబట్టి మాకు ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, అలాగే భవితా మేడం నిర్వాహకురాలికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇటువంటి పండగ వాతావరణంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మీరందరూ కూడా అంటే దివ్యాంగ చిన్నారుల తల్లిదండ్రులు కూడా మాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఆ శివయ్య సన్నిధిలో మిమ్మల్ని వేడుకుంటున్నాను. అలాగే ఏదైనా మేము తెలియక పిల్లల పట్ల కానీ మీ పట్ల కానీ పొరపాట్లు కానీ ఏదైనా తప్పు చేస్తే క్షమించమని మనస్ఫూర్తిగా మేము అభ్యర్థిస్తున్నాము. అలాగే ఈరోజు కార్యక్రమంలో మరో ముఖ్యమైన వ్యక్తి చెల్లా రోజగోపాల్ యాదవ్ గారు. ఆయన మేము ఎన్నో కార్యక్రమాలు చేశాం, కానీ మేము ఎవరైనా దాతలను వెళ్ళి అడిగిన వెంటనే సహాయం చేశారు. ఇతను ఈరోజు అనుకోకుండా మేము వేరే చోట కలిసినప్పుడు సత్యనారాయణ అందరూ నా సహాయం అడుగుతున్నారు, నువ్వు ఎప్పుడు కూడా మమ్మల్ని ఆశించలేదు, ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా అని అడిగినారు. అన్నప్పుడు అన్న ఈరోజు మేము ఈ దివ్యాంగ చిన్నారులు తీసుకొని సంగమేశ్వర దేవాలయాలకు వెళ్తున్నామన్నా, మాకు ఏమన్నా భోజన వసతి ఏర్పాటు చేస్తారని అడిగినప్పుడు సహృదయంతో స్పందించి మా అందరికీ కూడా భోజన వసతి కల్పించినాడు. ఆయనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంగమేశ్వర దేవాలయంలో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. గత 2 సంవత్సరాలుగా భక్త సెంటర్లో చేసాము. అక్కడ కూడా మేము సాటిస్ఫై అయ్యాం, పిల్లలు కూడా హ్యాపీ, తల్లిదండ్రులు కూడా హ్యాపీ. కానీ స్కూల్ ఎన్విరాన్మెంట్ కంటే ఈ టెంపుల్ ఆవరణలో ఇక్కడ ఈ పిల్లల్ని పిలుచుకొచ్చి వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా పిల్లలు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదివరకు అగస్త్యేశ్వర కొనకు కూడా వెళ్ళాము, ఇప్పుడు సంగమేశ్వర దేవాలయానికి వచ్చాము. ఇక్కడ స్వాముల సన్నిధిలో స్వాములు ఆశీర్వాదం ఇచ్చారు, అది చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడికి ఇలా వస్తామనగానే సార్ అడగంగానే దాతలు వచ్చారు, ముందుకు వచ్చారంటే అది మా అదృష్టమని భావిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ఎంతోమంది ముందుకు వస్తారు, కానీ ఆ సమయానికి స్వామి బుద్ధి పుట్టించాడు పరమేశ్వరుడు అని నేను అనుకుంటున్నాను. ఇలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి, మా పిల్లలకి మంచి ఆశీర్వాదాలు కావాలి. ఆదరణ సేవా సంస్థ వాళ్ళు మాతో కుటుంబ సభ్యులు లాగా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళ లాగా ఉంటారు. సో మీ అందరికీ మా భవితా సెంటర్ తల్లిదండ్రులు మేము రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే దాతలు కూడా వాళ్ళకు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం భవితా సెంటర్ తరఫున. థ్యాంక్ యూ.
సంక్రాంతి సంబరాల భాగంగా ఇది 3వసారి మేము రావడం కూడా జరిగింది. అట్లాగే ఇది సామాజికంగా మనము ఏదైతే ఈ కార్యక్రమాలు చేస్తామో వాటందరికీ కూడా తల్లిదండ్రులు ఉంటే మీ అందరికీ కూడా మనం సంగీత మేడం తల్లిలాగా నాకు అనిపిస్తుంటుంది ఎప్పుడు కూడా. అంటే ఆ తల్లి పాత్ర అనేది ఎంత గొప్పది. మనం ఒకటి ఇద్దరి పిల్లలు చూస్తుంటే ఆమె ఇంతమంది పిల్లలు కూడా ఎలా నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తాను, ఎలా మేనేజ్ చేస్తాను, ఎట్లా ఉంటుందని. అది గొప్ప మనసు, ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ మాదిరిగా ఈ కార్యక్రమాలు కానీ ఆమె చేసే జాబ్ కానీ ఒక తల్లిలాగా తను ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా అంటే మాకు తోడ్పాటు చేస్తూ ఉంటారు. అట్లాగే ఆదరణ సేవా సంస్థలో మేము కూడా చిన్న భాగమైనందుకు మాతోటి కమిటీ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కూడా ఏ విషయమైనా కూడా సత్సంబంధాలతో ఇవన్నీ కార్యక్రమాలు ముందు జరుపుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.